తిరుమలలో రాజకీయాల గురించి మాట్లాడకూడదని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు. మరి ఈరోజు తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు రాజకీయాలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని టీటీడీని కూడా గట్టిగానే ఆయన పొగడలేదు, తిట్టాడు. ఎందుకంటే తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధులకు తిరుమల తిరుపతి దేవస్థానం సరైన వసతులు కల్పించడం లేదు అని చెప్పేసి ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. ఒకసారి ఆయన మాటలోనే వినండి, తర్వాత మనం చూద్దాం. ఫస్ట్ ఆయన ఏమంటున్నాడో వినండి. ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లల్ని తీసుకొని తిరుమలకి రావాలనుకుంటారు. ఈ టైంలో కూడా బోర్డు మా ఉత్తరాలను అనుమతించకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వెంటనే బోర్డు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి. తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు వెంటనే కోరుతున్నటువంటి డిమాండ్, మా ఉత్తరాలని హానర్ చేయాలి, మా ప్రాంతం నుంచి వచ్చినటువంటి భక్తులకి సౌకర్యాలు కల్పించాలి, దర్శనాలు ఇప్పించాలి. ఇట్ ఈస్ ప్యూర్లీ డిమాండ్ ఆఫ్ ద తెలంగాణ పీపుల్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీస్. అందరు ప్రజాప్రతినిధులు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరిక ఇది. దీన్ని హానర్ చేస్తే మరి చేయాలని బోర్డు చెప్పింది కాబట్టి వెంటనే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎండాకాలం సెలవులలో బరాబర్ ఉత్తరాలు పంపిస్తాం. మా ఉత్తరాలను హానర్ చేయకపోతే అందరూ ప్రజాప్రతినిధులు ఒక రోజు వస్తాం. వి విల్ సీ వాట్ ద టీటీడీ విల్ డు. థ్యాంక్ యూ. భగవంతుని సమక్షం లోపల ఇంతకంటే ఎక్కువ అప్పీల్ చేయాల్సింది ఏం లేదు. తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీల ఉత్తరాలని వెంటనే రేపటి నుంచి గౌరవించాలి. ఈఓ అండ్ ద టీటీడీ బోర్డ్ చైర్మన్ హాస్ టు రెస్పాండ్ ఆన్ దిస్. తెలంగాణ నుంచి వచ్చే ప్రజాప్రతినిధుల లెటర్లు తీసుకొని వాళ్ళకి సరైన సదుపాయాలు కల్పించాలి, లేకపోతే మా తడాకే ఏందో చూపిస్తామని చెప్పేసి తెలంగాణ ఎంపీ రఘునందన్ రావు గారు ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా టీటీడీ ఈఓ గారిని, టీటీడీ చైర్మన్ గారిని ప్రశ్నించడం కూడా జరిగింది. టీటీడీ చైర్మన్ ఎవరు? మన బిఆర్ నాయుడు గారు. ఆయన నియమించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. టీటీడీ ఈఓ ఎవరు? మన శ్యామలారావు గారు. ఆయన నియమించింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. మరి టీటీడీ ఎవరి అధీనంలో ఉంది? కూటమి ప్రభుత్వం అధీనంలో ఉంది. మరి ఈయన గారు ప్రశ్నించాల్సింది ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కానీ టీటీడీ వాళ్ళు పాటించట్లేదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏంది? నారా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ చెప్పాడే అనుకో, మరి ముఖ్యమంత్రి గారు చెప్తే వీళ్ళు పాటించకుండా ఉంటారా అన్నది కూడా క్వశ్చన్ మార్క్. గతంలో కూడా తెలంగాణ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎవరో ఒక రెడ్డి, ఆయన పేరు, ఆయన కూడా సేమ్ ఇలానే మాట్లాడాడు. ఇప్పుడు కర్మగాలి ఈ టైంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేది? జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ విధంగా మురిగేవాళ్ళు? జగన్ క్రిస్టియన్ కాబట్టి ఇలా చేశాడు, అలా అని చెప్పేసి కుక్కలు మురిగినట్టు మురిగేవాళ్ళు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మరి వాళ్ళని గట్టిగా ప్రశ్నించండి, కాలర్ పట్టుకొని అడగండి, తప్పే ఉంది. ఎందుకంటే దేవుళ్ళ దగ్గర పార్టీలు, ప్రాంతాలు ఏమి ఉండవు, అందరూ ఒకటే. కానీ అక్కడ ఈ లెటర్లు, ఉత్తరాలు ఇవే సెకండ్ థింగ్. కానీ నార్మల్గా అయితే దేవుడి దృష్టిలో అందరూ కూడా సమానమే. మరి తెలంగాణ నుంచి వచ్చేటువంటి ఎంపీలు, పాపం ఎమ్మెల్యేలు వాళ్ళంతా కూడా సిఫార్సు లేఖలను తీసుకొస్తే టీటీడీ వాళ్ళు అలో చేయడం లేదంట. ఇది చాలా దురదృష్టకరం. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బతికిపోయాడు. లేకపోతే నా సామరంగా తీసేసేవాళ్ళు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలని టీటీడీ ఉన్నతాధికారులు లెక్క చేయట్లేదు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖలని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సిఫార్సుల లేఖలకు వారంలో 3 లేకపోతే 4 రోజులు దర్శనాలు కల్పించాలని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళంతా కూడా కోరారంట. ఈ మధ్య రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేశాడంట. దానికి సానుకూలంగా వివరించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టుగా ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేఖల్ని టీటీడీ ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకోవాల్సి కూడా ఉందంట, ఫిబ్రవరి 1వ తేదీ నుంచి. అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చిన టీటీడీ అధికారులు ఏమాత్రం లెక్క చేయలేదని చెప్పేసి ఇటీవల కాలంలోనే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు లేఖ రాశారు. మంత్రి విజ్ఞప్తి మీద ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇదే నేపథ్యంలో ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నటువంటి తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు టీటీడీ వైఖరి మీద తీవ్ర స్థాయిలో ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన, అంటే సీఎం స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన టీటీడీ అధికారులు ఎందుకు లెక్క చేయట్లేదు అని చెప్పేసి ఆయన తిరుమలలోనే దేవుడి దగ్గరనే ప్రశ్నించాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు వెంటనే
దర్శనం అదేవిధంగా వసతి గదులు కల్పించాలని చెప్పేసి ఆయన కోరుతున్నాడు. తెలంగాణ రాష్ట్రం మీద ఎందుకు ఇంత వివక్ష అని చెప్పేసి మళ్ళీ అక్కడ ప్రాంతీయంగా అంటే తెలంగాణ ఆంధ్ర మళ్ళీ సెంటిమెంట్ ఎత్తాడు మళ్ళీ అక్కడే. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం చెప్తారు తిరుమలలో ఎటువంటి రాజకీయాలు మాట్లాడకూడదు, ప్రాంతాల గురించి మాట్లాడకూడదు అని చెప్పేసి మాట్లాడతారు. మరి ఆయన మాట్లాడింది ఏంటి? మరి ఆయన మీద కఠిన చర్యలు తీసుకుంటారా? వేసవి సెలవులో సిఫార్సు లేఖలు జారీ చేస్తాం, ఒకవేళ దర్శనాలు కల్పించకపోతే తెలంగాణ ప్రతినిధులంతా కూడా కలిసి తిరుమలకు వచ్చి తేల్చుకుంటామని చెప్పేసి ఆయన హెచ్చరికలు కూడా ఇచ్చాడు. రాజకీయాలకు అతీతంగా తాను ఈ హెచ్చరిక జారీ చేస్తున్నానని చెప్పేసి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. ఈ వార్నింగ్ అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఉంటే చాలా బాగుండేదేమో. వీళ్ళ పార్టీలే కదా అక్కడ ఉండేది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వమే కదా అక్కడ ఉండేది అధికారంలో. మరి బీజేపీ ఎమ్మెల్యే గారు వాళ్ళని ప్రశ్నించడం ఏందో మనకైతే అర్థం కావడం లేదు. భలే తమాషగా ఉండే రాజకీయాలు మాత్రం. మొత్తానికి కూటమి ప్రభుత్వానికి తెలంగాణ కాంగ్రెస్ నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి కూడా వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే ముందు ఎలా ఉంటుందో చూడం. ఎనిహో మొత్తానికి అయితే రఘునందరావు గారు తన యొక్క బాధని, ఆక్రోశాన్ని వెలకెక్కాడు. మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారో చూడాలి కూటమి ప్రభుత్వం, అదేవిధంగా టీటీడీ అధికారులు. గతంలో తెలంగాణ మినిస్టర్గా రాసినటువంటి లేఖకే ఇప్పటి వరకు రిప్లై రాలేదంట. ఇప్పుడు ఈ ఎంపీ గారు మాట్లాడితే రిప్లై వచ్చేస్తుందా అంటే అది కూడా పెద్ద క్వశ్చన్ మార్కే. చూడాలి మరి.